ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అంశాలు చాలా దారుణమైన పరిస్థితి. ఏం జరిగిందో భక్తులకు అర్థం కాని దుస్థితి. ఇది రాజకీయ విమర్శల, నిజంగా హిందూ ధర్మాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఏవైనా ఇలాంటి దుష్ట శక్తులు వేసిన పన్నాగమా? ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. తిరుమల దేవుణ్ణి, ఆ వెంకటేశ్వర స్వామిని, ఆయన ఘనత, ఆయన చరిత ప్రపంచవ్యాప్తంగా స్వామి మీద ఉన్న అపారమైన భక్తి కోట్లాది మందికి, అది అందరికీ తెలిసిన అంశమే. ఎక్కడా జరగనటువంటి పరిణామాలు తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఎందుకు జరుగుతున్నాయి? దీని వెనకాతల ఉన్న కుట్ర ఏంటి? మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, లేకపోతే ఒక మతాన్ని టార్గెట్ చేసి ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇలాంటి పైశాచికత్వం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇది ఈరోజు అంశం కాదు. ఎన్నో ఏళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద జరుగుతున్న అపచారాలు. ఒకరు పింక్ డైమండ్ అంటారు, మరొకరు అన్యమత ప్రచారాలు అంటారు. ఈరోజు సాక్షాత్తు ఆ దేవదేవుని మహాప్రసాదం మీదే అపచారం చేసే స్థితికి వచ్చింది. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? ముఖ్యంగా హిందూ అనే నినాదం వచ్చిందంటే బీజేపీ ముందుంటుంది. హిందుత్వాన్ని కాపాడమే మా అజెండా అని చెప్పి డైరెక్ట్గానే వాళ్ళు మాట్లాడుతుంటారు. సరే, ఓకే, మిగతా కులాల అంశాలు లేకపోతే ఆ విద్వేషాలు దాని మీద మనం మాట్లాడొద్దు. ఎవరి మతం వాళ్ళకి గొప్పది, ఎవరి కులం వాళ్ళకి గొప్పది. సర్వమత సమ్మేళనమే ప్రజాశ్రేయస్సు. దేశ అభివృద్ధికి అవి బాటలు వేసే విధంగా ఉండాలి. కానీ ఆ పరిస్థితి ఉందా? మిగతా మతాల్లో కానీ మిగతా అంశాల్లో కానీ ఇలాంటి దాడులు, ఇలాంటి కుట్రలు జరగట్లేదు. ఒక్క హిందూ మతం మీదే, హిందూ దేవాలయాల మీద ఈ రకంగా జరుగుతుంది అన్నది మన కళ్ళ ముందు కనిపిస్తున్న అంశాలు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని బీజేపీ పార్టీ అవనండి, ప్రభుత్వం అంతా పక్కన పెడదాం, బీజేపీ పార్టీ వాళ్ళ నినాదమే అది. సో వాళ్ళు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అనే అంశాన్ని ఎందుకంత సీరియస్గా తీసుకోవట్లేదని చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో భక్తులు. ఎందుకంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దీని మీద తనదైన స్టైల్లో ముందుకు వచ్చారు, మాట్లాడుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు దీని మీద పెదవి విప్పరు. మిగతా ముఖ్య నాయకులు కూడా పెదవి విప్పరు. అంటే ఎవరి మీద ప్రధానంగా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి? వైఎస్ఆర్సీపీ హయాంలో దీని మీద ఆరోపణలు వస్తున్నాయి. ఆ ప్రభుత్వం టైంలో అపచారం జరిగింది అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి నేను కరుణాకర్ రెడ్డి గారు ఆయన వచ్చి భగవంతుని ముందు ప్రమాణమే చేశారు. సర్వనాశనం అయిపోతాం అంటున్నారు, రక్తం కక్కుని చచ్చిపోతాం అంటున్నారు. సుబ్బారెడ్డి గారు ఆయన ఒక బిల్లు వేశారు సుప్రీంకోర్టులో. సో ఏదైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ అనే అంశం మీదే ఇది బయటకు వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో అపచారం జరిగింది, అందులో నెయ్యికి బదులు కొన్ని వాడకూడని ఇంగ్రీడియంట్స్ వాడారు. ఇంకా పేర్లు కూడా చెప్పడం నాకు పదే పదే ఇష్టం లేదు. అది ప్రపంచం అంతా కూడా గత కొన్ని రోజులుగా చూస్తున్న అంశం. ఏంటి అందులో వాడారు అన్నది. సో ఇది క్షమించరాని అపచారం. దేవుడి దగ్గర మనం కొన్ని వేషాలు వేయకూడదు. మిగతాది ఏదైనా పాలనలో ఉన్నప్పుడు వేరే అంశాల మీద వెళ్ళండి, అందరూ నీతిపరంగానే ముందుకు సాగుతారని లేదు. కానీ భగవంతుని కూడా వదలకుండా తన లబ్ధి కోసం, తన స్వార్థం కోసం, తమ ఆర్జన కోసం తప్పులు చేస్తున్నారా అనే అనుమానాలు మరింత పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న పరిస్థితి. ఇలాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా దీని మీద చాలా ఆవేదన వ్యక్తం చేశారు. దాన్ని బయటికి తీసుకొచ్చారు, ఇలా జరిగింది అని. సరే, ఓకే, దానికి ఒక సిట్టి వేశారు. ప్రతిరోజు దేవుడి మీద మనం రాజకీయాలు చేసుకుంటూ దేవుడి మీద మాట్లాడడం కూడా అపచారమే. అది ఏం జరుగుతుంది అన్నది సిట్ వచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ మాట్లాడుకోవచ్చు.
కానీ ప్రస్తుతానికి ఆయన దాని మీద ఫుల్ స్టాప్ పెట్టినట్లే మనం భావించాలి. కానీ బయటికి తీసుకొచ్చింది, బయట ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇంత జరిగినా, ఇంత దారుణంగా దీని మీద స్ప్రెడ్ అయిన ఈ వార్తలు బీజేపీ పెదవి విప్పపోవడం, సెంట్రలే దీని మీద బీజేపీ ప్రభుత్వం, నడ్డా గారు అవనివ్వండి లేదా అమిత్ షా గారు అవనివ్వండి, కొంతమంది దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. కానీ రాష్ట్ర విషయానికి వచ్చేసరికల్లా ఏపీ అధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారు ఎందుకు మాట్లాడలేదు అన్నది ఇప్పుడు పెద్ద చర్చ. ఓకే, పురంధేశ్వరి గారిని ఏదో విమర్శించాలనో లేకపోతే ఆవిడని ఏదో టార్గెట్ చేయాలన్నది కాదు. వాస్తవాలు, ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో, బీజేపీ మీద ఏమనుకుంటున్నారో, ఆంధ్రప్రదేశ్ భక్తులు అవనివ్వండి, తెలుగు భక్తులు అవనివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ అవనివ్వండి, మాట్లాడుతున్నది, ట్రోలింగ్ అవుతున్నది. అదే ఈరోజు మనం ప్రస్తావిస్తున్నాం. ఒక్క పవన్ కళ్యాణ్ గారికే పట్టిందా? ఆయన చాలా ఆవేదన. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అవ్వకుండా ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పరిస్థితి వేరు, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి వేరు. ఆయన పూర్తిగా రాజకీయాలని అవపాసన పడుతున్నారు. ఒక నిత్య విద్యార్థిలా పాఠాలు నేర్చుకుంటున్నారు, పొలిటికల్ పాఠాలు. మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఒక్కరోజు ఆయన ఆవేశంగా మాట్లాడలేదు ఈ 100 రోజుల్లోనే. చాలా సౌమ్యంగా, సాఫ్ట్గా తన పని ఏదో తను చేసుకెళ్ళిపోతున్నాడు. కానీ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ దేవాలయాలపై జరుగుతున్న అపచారాలు చేసిన వాళ్ళ అంశం వచ్చేసరికల్లా పవన్ రగిలిపోతున్నారు. మళ్ళీ ఆయన స్వరం పెంచారు. స్వరం పెంచాల్సింది ఎవరు? అదే జెండా, అజెండా అనేవాళ్ళు కదా పెంచాలి. పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీసుకుని ముందుకు సాగుతున్నారా? మిగతా వాళ్ళకి ఆ బాధ్యత లేదా? ఇది వస్తున్న ప్రశ్న. ఇంకా ఏపీ బీజేపీ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే వైసీపీతోటి ఇంకా ఏమైనా వీళ్ళకి లోపాయికారి ఒప్పందాలు కొనసాగుతూనే ఉన్నాయా? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? లేకపోతే నిజంగా అందులో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా? వాళ్ళు కాదు వేరే వాళ్ళు చేశారా? తప్పులేదు, ఎవరినో టార్గెట్ చేయమని కాదు, ఏ పార్టీనో లేకపోతే ఏ వ్యక్తినో టార్గెట్ చేయమన్నది కాదు మన ఉద్దేశం. కానీ ఎవరు తప్పు చేశారో మాట్లాడాలి కదా. ఇంతమంది మాట్లాడుతుంటే వీళ్ళెందుకు మాట్లాడట్లేదు? ఇన్సైడ్ ఏదైనా జరుగుతుందా అన్న అనుమానాలు రావడం అన్నది సహజం. రాజకీయాల్లో షరా మామూలే ఈ రకంగా జరగడం అన్నది. సో అది ఈరోజు విపరీతమైన విమర్శలకి తావిస్తుంది. తిరుపతి లడ్డు దాని మీద ఏదో ఆరాకొర కొంతమంది మాట్లాడుతున్నారు, విశ్వ హిందూ పరిషత్ ఏదో హడావుడి చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ వాయిస్ వస్తున్నది. కానీ వీళ్ళు వాయిస్ రావట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? దానికి ఏంటి కారణాలు? కాషాయ దళం అనే అంశంపై జనాలు కర్రెర చేస్తున్నారు. ఓ పవన్ కళ్యాణ్ గారికి ఒకరికైనా బాధ్యత ఉందని. పవన్ కళ్యాణ్ గారు చాలా అంశాల మీద మాట్లాడారు. ఆయన ఒక దీక్ష పూనారండి. చాలా ఆశ్చర్యం కలిగించే అంశం. ఆయన వారాహి అమ్మవారి పూజలు చేస్తారు, దీక్షలు చేస్తారు. మొన్నే మొక్కులవి కూడా చెల్లించుకున్నారు. అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మీద దీక్ష, పర్సనల్గా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో దీక్ష చేయడం అన్నది అది ఎవరూ కూడా ఊహించలేదు. ఈ రకంగా చేస్తారని అనుకోలేదు కూడా. ప్రాయశ్చిత్తమో లేకపోతే అపచారం జరిగిన దానికి శాంతి పూజలు ఇలాంటివి చేయడం అన్నీ రెగ్యులర్గా మనం చూస్తుంటాం. కానీ ఈయన అంతకు ముందుకి అడుగులు వేశారు, నిలబడ్డారు. ఎవరో ఒకరు పెదవి విప్పాలి కదా అని. ఎక్కడ తప్పు జరుగుతుందో, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో అవన్నీ కూడా ఈరోజు బహిరంగంగా ఎండగట్టారు, దీక్ష పూనారు. దుర్గగుడి అమ్మవారు, కనకదుర్గమ్మ అమ్మవారు, బిజివాడ మహాపుణ్యక్షేత్రంలో వెలిసిన అమ్మ. ఆ దుర్గమ్మ సన్నిధిలో ఈరోజు ఈయన ప్రాయశ్చిత్తంగా ఆ మెట్లు అన్నింటినీ కూడా ఆయన శుద్ధి చేసి పసుపు కుంకుమలద్ది అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అంటే ఎక్కడ ఏ అపచారం జరిగినా, ఎందుకంటే కనకదుర్గమ్మ అమ్మవారికి కూడా ఎంతో ప్రఖ్యాతి ఉంది. తిరుపతి వెళ్ళిన వాళ్ళు అన్నవరం, కనకదుర్గమ్మ వారిని వీళ్ళందరినీ కూడా దర్శించుకుంటారు. మీకు ఏమన్నా టూరిజం ప్యాకేజ్లో మీరు వెళ్ళండి, ఇండివిజువల్గా ఎవరి టెంపుల్కి వాళ్ళు వెళ్ళడం వేరు. టూరిజం ప్యాకేజ్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా కలుపుతారు. శ్రీకాళహస్తి, అలాగే తిరుమల తిరుపతి, కనకదుర్గమ్మ అమ్మవారు, అన్నవరం సత్యనారాయణ స్వామి, వీటిలన్నిటికీ కూడా కలుపుకుండి ఒక ప్యాకేజీలో పెడతారు. ఎందుకంటే తిరుపతి వెళ్ళిన వారు ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవాలి అని నానుడి.
ఆ విధంగానే అక్కడ అపచారం జరిగితే అదేమైనా ఇక్కడ ఆ మూలాలు ఉంటాయేమో అని అమ్మవారి దగ్గర కూడా శుద్ధి చేశాడు ఆయన. సో ఆయన మాట్లాడిన అంశం ఒక బయట విందాం. ఈరోజు ఆయన మాట్లాడిన అంశం బయట ప్లే చేయండి. సిద్ధం లేదు. సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే రామతీర్థ రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మాకు శక్తి లేదనుకుంటున్నావా, ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులం తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు. మేము సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇది సనాతన ధర్మం మీద నేడు కానీ పోరాటానికి పిలుపునిస్తే దేశంలో ఎవ్వరూ ఆపేది లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక అడుగు వేస్తే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ అలాంటిదండి. వాళ్ళెవరు ఫ్యాన్స్ ఉండరు పవన్ కళ్యాణ్కి. ఎన్ని వందల సార్లు ఇవి ట్రోల్ అయినాయి. వాళ్ళు భక్తులు అంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ లేరు, జనసైనికులు కాదు, వాళ్ళు భక్తులు. భక్తులు మనోభావాలు దెబ్బతింటే ఏ రకంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎవరైనా ఆపగలరా? భక్తుల ఆగ్రహానికి గురైతే ఏ పాలకులు అవనియండి, ఏ పార్టీలు అవనియండి, ఎలాంటి గొప్ప వ్యక్తులు అవనియండి, మటాష్ క్లోజ్ అయిపోవాల్సిందే కెరీర్. అలాంటి సనాతన ధర్మం కోసం నడుం కట్టిన ఉప ముఖ్యమంత్రి ఆయనకి అవసరం లేదు కదా. నిజంగా ఏదో ఆవేదన లేకపోతే అవసరం ఏముంది? ఎంతమంది రాజకీయ నాయకులు లేరు దేశంలోని? ఎంతమంది టెంపుల్కి వెళ్ళేవాళ్ళు లేరు? ఎంతమంది భక్తి ఉన్నవాళ్ళు లేరు? సో వాళ్ళందరూ కూడా ఈ రకంగా అందరూ మాట్లాడవచ్చు, తమ అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు. కానీ నిలబడిన వాడంటూ ఒకడు ఉండాలి. అదే ఈరోజు కళ్యాణ్ గారు చేస్తున్నది. నేను కానీ అడుగు వేస్తే ఆపేది ఎవరన్నా ఉంటారా? ఆపలేరు. 100% ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్నో అవమానాలు అనుకుని వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పడ్డన్ని మాటలు దేశంలో ఏ రాజకీయ నాయకుడు పడి ఉండడు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి స్టిల్ డేట్ వరకు చాలామంది విమర్శించుకుంటారు. కానీ ఈయనది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు ఈయన విషయంలో. అయినా ఓపిక భరించాడు. మరి ఆయనకి భూదేవంత ఓపిక ఉన్నదేమో. ఎప్పుడో ఒక్కొక్కసారి బరస్ట్ అవుతుంటారు, ఇంకా తప్పదు. ఏదైనా సరే కొంతవరకు కూడా కొన్ని పాయింట్స్ మనం టచ్ చేస్తే బరస్ట్ అవుతాం. ఏదో ఓ మాట అన్నప్పుడు ఇంకోటి అన్నప్పుడు సహనం ఉంటుంది. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. హద్దు దాటింది అంటే ఇంక దాన్ని ఎవరో ఆపలేరు. అదే ఈరోజు ఆయన ఈ రకంగా మాట్లాడడానికి కారణం. అలాగని చెప్పి ఏదో క్రిస్టియానిటీనో లేకపోతే ముస్లింలనో వ్యతిరేకిస్తున్నారన్న కాదు ఆయన చెప్పేది. ఇది మాట్లాడితే దీని మీద ఈ రకమైన దాడులు జరిగితే అందరూ కలాలి అన్నది ఆయన ఆలోచన, ఆయన మాట్లాడే తీరు. దాన్ని మళ్ళీ రాజకీయాలు చేసుకుండి ఈయన దీనికే మాట్లాడుతున్నాడు, దీనికోసమే మాట్లాడుతున్నాడు, అది కాదు కదా ఇక్కడ ఇష్యూ. జరిగింది దీని మీద. హిందువులేంటి, లేకపోతే ముస్లింలేంటి, లేకపోతే క్రిస్టియన్లేంటి, అన్ని మతాల కలయిక ఒక భారతదేశం. విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైంది భరతమాత. ఇందులో కులాల ప్రస్తావము, మతాల ప్రస్తావము ఎప్పుడూ లేదు. అప్పుడప్పుడు ఏమైనా చెదురుమడు సంఘటనలు జరుగుతాయేమో కానీ బాయి అంటానే ఉంటారు. అందరూ కలిసి ఉండాలి. ఈరోజు దీని మీద కూడా ముస్లింలు మాట్లాడుతున్నారు, క్రిస్టియన్స్ మాట్లాడుతున్నారు, చాలామంది ఫాస్టులు మాట్లాడుతున్నారు ఈ రకంగా జరగకూడదు అని. కానీ ఏవో శక్తులు నిగూఢంగా ఇందులో దాగి ఉన్నాయి. వాళ్ళు వికృతాలకు ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి. సో ఇలాంటి సమయంలో అందరూ జాగ్రత్తతో ఉండాలి. నిజంగా ఒక చర్చికో లేకపోతే ఒక మసీదుకో ఏదన్నా జరిగితే, ఏదన్నా దాడులకు కానీ ఎవరైనా పాల్పడితే దేశమంతా ఒక్కసారిగా బగ్గుమంటుంది. కానీ ఆయన కొన్ని ఎగ్జామ్స్లు కూడా చెప్పారు. కొన్ని టెంపుల్ రథం తగలబడినా ఎవరో మాట్లాడరు, శిరస్సు ఖండించినా ఎవరో మాట్లాడరు దేవుడిది. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? అంతవరకు ఎందుకు దిగజారుతున్నారు? ఏమొస్తుంది ఇందులోని? స్వార్థ రాజకీయాలు, కుట్రపూరిత అంశాలు తప్ప ఏదో లబ్ధి కోసం ఈరోజు
మనుషుల మధ్య మతాల మధ్య చిచ్చు పెడితే దేశం రావణకాష్టం అయిపోతుంది. ఒక్క మనిషి స్వార్థం, ఒక్క మనిషి తప్పుడు ఆలోచన ఈరోజు కోట్లాది మందికి ఎఫెక్ట్ అవుతుంది. ఇది గమనించవలసింది. ఇలాంటి విపత్కర సీరియస్ ఇష్యూని ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు పెదవి విప్పటం లేదు? కూటమిలో ఉన్నారు, ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం. తెలుగుదేశానికి ఎంత ప్రయారిటీ ఉందో, జనసేనకి ఎంత ప్రయారిటీ ఉందో, బీజేపీ కూడా అంతే ప్రయారిటీ ఉండాలి, ఉంది. వాళ్ళు భాగస్వామ్యమే కదా. దేశంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు. ఎవరికి తప్పులు చేశారో ఇమీడియట్గా వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకోలేరా? సరే, లేదు ఈ రకమైన తప్పు జరుగుతుంది, ఎందుకు మాట్లాడరు? ముఖ్యంగా పురంధేశ్వర్ గారిని ప్రధానంగా టార్గెట్ చేస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వర్ గారు, ఆవిడ పార్లమెంట్ సభ్యురాలుగా కూడా ఉన్నారు. రాజమండ్రిలో ఆవిడని అత్యధిక మెజారిటీతో అక్కడ ప్రజలు గెలిపించారు. మరి ఆవిడ ఎందుకు పెదవి విప్పట్లేదు? ఆవిడ దిశానిర్దేశం చేయాలి కదా, మాట్లాడాలి కదా. మన జెండా అదే కదా, అజెండా అదే కదా. దాన్ని ఎందుకు పక్కన పెట్టారు? దాన్ని ఎందుకు మరుగున పెట్టారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే లోపాయకారి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా అని వస్తున్నాను మనం. దీన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు, లేకపోతే వేరే నాయకులు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడకపోవడానికి ఏవైనా కారణాలు ఉన్నాయా అన్నది పెద్ద ఎత్తున వస్తున్న అనుమానాలు. ఇక సగటు హిందువుగా ప్రాయశ్చిత్త దీక్ష చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు నేను ముందుగానే ప్రస్తావించాను. ఎందుకంటే చాలా ఎవరు సాహసించలేదు ఆ దీక్ష చేయడానికి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమైంది? అక్కడ శాంతి పూజలు చేయండి. ఏదైనా అపచారం జరిగితే ఆ తొలగిపోయే విధంగా ప్రాయశ్చిత్త దీక్ష చేయండి, లేకపోతే ప్రాయశ్చిత్త శాంతి పూజలు నిర్వహించండి అని చెప్పి సీఎం గారు దిశానిర్దేశం చేశారు. అక్కడ ఈవో గారు దాన్ని అమలు చేశారు. 1-2 గంటలు నిన్న చేశారు. అది కాదు, ఈయన స్వయంగా ఒక వ్రతం తీసుకుని దీక్ష బోని తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి స్వామిని దర్శించుకుని దీక్షను విరమించబోతున్నారు. దీని మీద సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇక హిందూ ధర్మం జోలికి ఎవరూ రావద్దు, ఇది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు హెచ్చరిక. అంటే ఈయన నిలబడిపోయారు, ఈయన నిలబడ్డారు. ఏదైతే అవని తెగింపు ఇలాంటి అంశాల్లో చాలామంది కొద్దిగా అటు ఇటుగా ఉంటారు. ఎందుకులే మనం మళ్ళీ దీని మీద టచ్ చేయడం, ఇది టచ్ చేస్తే వేరే రకంగా ట్రోల్ అవుతుందో, లేకపోతే వేరే రకంగా మనం కార్నర్ చేస్తారో అని చెప్పి ఆయన ఆలోచించలేదు. డైరెక్ట్గా నిలబడిపోయారు. ఎవరేం చేస్తారో చెయ్యండి, ఏం మాట్లాడతారో మాట్లాడండి, చంపేస్తే చంపియండి, నేను ప్రాణం త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పే అసలైన నాయకుడు ఈరోజు హిందూ అనే అంశం మీద నిలబడిన వారు. ఇంకా కొన్ని అంశాలు ఆయన ప్రస్తావించారు చాలా ఆవేదనతో, అవి కూడా విందాం. ఇంకో బయట ప్లే చేయండి. రథం తాలూకు మన సింహాలు మాయమైనవి, కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు, వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే అందరూ. పొద్దున్నేస్తే తాళ్ళు కట్టుకునే వాళ్ళు, బొట్లు పెట్టుకునే వాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున లేస్తే గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు, వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు. రథం తాలూకు మన సింహాలు మాయమైనవి, కొన్ని ఇబ్బందులు. రథం తాలూకా సింహాలు అది పెద్ద సంచలనం రేపింది. అమ్మవారి రథానికి సింహాలు మాయమైనవి. ఎవరికి వాళ్ళు ఏవేవో చెప్పారో అవి ఏమైనాయో తెలియదు, ఎక్కడ ఉన్నాయో ఏమైనాయో, ఏదో ఇది ఉన్నదన్నారు, అది ఉన్నారన్నారు, వాళ్ళు తీశారన్నారు, వీళ్ళు. కానీ అపచారం కదా, ఎవరు తీశారు, ఎవరు చేశారో, దొరికినయా దొరకలేదా అన్నది కాదు. ఆ పాపానికి ఒడిగట్టడమే మహాపాపం. అది ఒక సింహపు బొమ్మో, ఒక రథమో, ఒక అంశమో కాదు, కోట్లాది మంది భక్తులతో ముడిపడిన మనోభావాలకి సంబంధించిన అంశం అది. ఇక్కడ గమనించాల్సింది అది. ఎలా పడితే అలా మాట్లాడడం కాదు, ఎలా పడితే అలా చేయడం కాదు. ఇక్కడ మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా ఏ పాలకులైనప్పటికీ కూడా దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. సో అది ఇక్కడ కరువు అవుతుంది. ఏమైందిలే ఒక సింహంబం పోతే, ఏమైందిలే ఒక దేవుడు తలపోతే, ఏమైందిలే ఒక రథం కాలిపోతే అనేది కాదు కదా. దానికి ఒక చరిత్ర ఉంది.
ఎన్నో మనసులు ఆ పవిత్రమైన ప్రాంతానికి ముడిపడి ఉన్నాయి, చరిత్ర కలిగినవి. సో అలాంటి వాటిని నిర్వీర్యం చేస్తాము, మనకు నచ్చినట్టు మనం చేస్తాము అంటే ఎందుకు పెదవి విప్పరు? మాట్లాడాలి కదా, ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఏదైనా ఒక అపచారం జరిగింది, ఓ పొరపాటు జరిగింది, ప్రధానంగా ఉన్న వాళ్ళైతే పెదవి విప్పాలి కదా. ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితి స్టేజ్లో ఉన్నారు, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీ గురించి మాట్లాడతారు. ఎవరో అనామకుడు ఉన్నారనుకోండి, వాళ్ళు మాట్లాడో పట్టించుకోరు. ఒక సెలబ్రిటీ ఉన్నారనుకోండి, వాళ్ళు కొన్ని లక్షల మందిని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, వాళ్ళు మాట వింటారు, శిలాశాసనంగా పాటిస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినా, చంద్రబాబు నాయుడు గారు పిలిపించినా, పవన్ కళ్యాణ్ గారు పిలిపించినా, మోదీ గారు పిలిపించినా వింటారు కాబట్టి కొన్ని మంచి అంశాలు. ఇందులో వివాదాలకైతే దయచేసి ఎవరు వెళ్ళొద్దు, వివాదాలకి వెళ్ళమని మేము మాట్లాడలేదు, వివాదాలకు వెళ్ళాలని మేము కోరుకోవట్లేదు, ఎవరు కూడా కోరుకోరు కూడా. కానీ దీని మీద ఒక వాయిస్ ఇస్తే దాని పరిస్థితి వేరే రకంగా ఉంటుంది, ఒక భయం ఏర్పడుతుంది తప్పు చేసేవాడికి. ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడండి, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి వీడు తప్పు చేసినప్పుడు ఈ తప్పు మీద నేను నిగ్గు తేలుస్తాను, ఆ తప్పు చేసిన నేను పనిష్ చేస్తాను అన్న భయం ఉంటే ఆ తప్పు చేయడానికి భయపడతాడు, ఖచ్చితంగా భయపడతారు. అమ్మో ఇలా చేస్తే మన ఉద్యోగం ఊడిపోద్దేమో, ఇలా చేస్తే మనం జైలుకి వెళ్తామేమో అన్న భయం ఉండాలి. ఆ భయం ఎవరు ఉండాలి? ఆ ఉన్నత ఉద్యోగి చేతుల్లో ఉంటుంది. అది ఆడు కరెక్ట్ అయితే ఇవన్నీ కరెక్ట్ అవుతాయి. ఈరోజు ఏలిన వాళ్ళు, పాలకులు, ముఖ్య భూమిక పోషించిన వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా కరెక్ట్గా ఉంటే కింద క్యాడర్ అంతా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముందుకు సాగుతారు. లేకపోతే విచ్చలవిడిగా కుక్కలు చింపిన విస్తరలా ఎవరికి నచ్చినట్టు ఆడు పనిచేసుకుంటారు. సో అది మంచి పద్ధతి కాదు. సో మిగతా అంశాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి భక్తికి సంబంధించిన అంశం, మతాలకి సంబంధించిన అంశం, దీని మీద మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక హిందువుల మనోభావాలు ఉండవా అంటూ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. మనోభావాలు దెబ్బతినవా? ఎందుకు దెబ్బతినవు? ఇలాంటి అంశాల్లో మరీ సెన్సిటివ్ ఇష్యూస్ ఇవి, చాలా దారుణమైన అంశాలు. ఇక హిందువులకు సాటి మతాలపై ద్వేషం ఉండదన్న పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంతా బాయి బాయి అనుకుంటారండి. అదొక మంచి సంస్కృతి భారతదేశంలోని. సరే చెదురుమదురు సంఘటనలు ఎక్కడన్నా జరుగుతాయి, ఎప్పుడన్నా జరుగుతాయి, వాటిని వెంటనే మళ్ళీ మర్చిపోతారు. హిందూ ముస్లింలకి ఎంత పెద్ద పెద్ద గొడవలైన సందర్భాలు లేవా? క్రిస్టియన్స్ తోటి తక్కువ ఉండొచ్చు, కానీ భారతదేశంలో చాలా కొన్ని అంశాలు అసలు ఊహించిన పరిణామాలకి దారితీసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మళ్ళీ వెంటనే నువ్వు నేను అన్నదమ్ములం కదా అని, అంటే ఎవరో మధ్యలో చిచ్చు పెట్టడం వల్ల, ఆ చిచ్చు రగిలించడం వల్ల జరిగిన అంశాలు అంతే. మనుషులంతా ఒకటే కదా. మతాలు ఏమన్నా మనం పెట్టామా? మనం అనుకుంటామా ఏ మతంలో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలని? చెప్పండి, ఎవరికైనా సాధ్యం? అది ఎంత గొప్ప వాళ్ళకైనా సరే, మహానుభావుల కింద పూజించే వాళ్ళకైనా నువ్వు ఈ కులంలో పుట్టు, లేదా నువ్వు ఈ కులంలో పుడతావు అని ఎవరైనా కనుగొని పుట్టగలరా? అనుకుని పుట్టగలరా? అనుకుని పెరగగలరా? సింపుల్ కదా ఇది. ప్రతి మనిషి ఒక ఆత్మ పరిశీలన చేసుకుంటే తక్కువ మన అర్థం సింపుల్ ఇవి. మతం ఏంటి, కులం ఏంటి, అందరూ ఒకటే. సర్వమత సందేశమే. అందరు కులాలు, క్రీస్తు అన్నా ఒకటే, జీసస్ అన్నా ఒకటే, అల్లా దేవుడు, రాముడు, కృష్ణుడు దేవుడు, ఎవరన్నా ఒకటే కదా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పూజిస్తారు, తప్పే ఉంది. కొంతమంది నాన్ వెజ్ తింటారు, కొంతమంది తినరు, తప్పే ఉంది. వారికి ఏది అలవాటైతే మొదటి నుంచి వాళ్ళ సాంప్రదాయబద్ధంగా ఏమైతే వస్తున్నదో దానికి కట్టుబడి దాని మీద కాస్త ప్రేమాభిమానాలు చూపిస్తారు. అందులో కట్టుకుపోయేదే ఉన్నది, పెట్టుకుపోయేదే ఉంది. తీసుకెళ్ళిపోవడానికి ఏముంటుంది అందులోని? ఒకరికి రాముడు ఇష్టం, ఒకరికి కృష్ణుడు ఇష్టం, ఒకరికి క్రైస్తవ ఇష్టం, మరొకరికి మసీదుకి వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు, చర్చిలకు వెళ్తారు, ఎవరికి వాళ్ళు నచ్చినట్టు చేసుకుంటారు. కానీ అంతా ఒకటే కదా. ఈరోజు గణేశోత్సవాలు జరిగినాయి అనుకోండి, హైదరాబాద్లో అనుకుందాం, ముంబైలో జరుగుతాయి, ఎంత పెద్ద ఎత్తున జరుగుతాయి. ఒకరే కాదు కదా, ఆ ముస్లింలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాయ్ బాయ్ అనుకుంటుంటారు. క్రిస్మస్ జరిగినప్పుడు ఆ రకంగానే ఉంటుంది. రంజాన్ జరిగినప్పుడు ఒకరింటికి ఒకరు విందు భోజనాలకు వెళ్తారు, ఆప్యాయంగా పలకరించుకుంటారు, ఒకే కుటుంబంలో తినిపించుకుంటారు, తప్పే ఉంది. ఇది కదా మన గొప్ప సంస్కృతి, సాంప్రదాయం. భారతదేశం ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిన భరత భూమి ఇది.
దీన్ని రాజకీయాలు చేసి ఇక్కడిక్కడ హిందువుల మధ్యన చిచ్చులు పెట్టి వేరే రకంగా చేయడం అంటే ఎందుకు సహిస్తారు? సహించలేదు పవన్ కళ్యాణ్. మిగతా వాళ్ళు సహిస్తారో సహించరో తూతూ మంత్రంగా ఏదో మమ అనిపించేస్తారేమో కానీ ఈయన మమ అనిపించే క్యారెక్టర్ కాదు అని మరోసారి నిరూపించాడు. నిలబడ్డాడు, తెగబడ్డాడు, దేనికన్నా సిద్ధం అంటున్నాడు, ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధమని నిలబడ్డాడు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో. ఇక మదవెక్కి మాట్లాడుతున్నారంటూ మాజీ ఏఏజీ పొన్నవేలుపై మండిపాటు. అంటే ఎవరైనా దీని మీద తప్పుడుగా మాట్లాడినా చేసినా ఇంకా ఆయన క్షమించట్లేదు, డైరెక్ట్గా అటాక్ ఇస్తున్నాడు. మరో బయట ప్లే చేయండి. నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో, చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చితం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి అంతే. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో రైట్ ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర ఇది పొన్నవోళ్ళని కూడా ఏకారు పవన్ కళ్యాణ్ గారు. మీకు పవర్ ఉంది, లేకపోతే మీరు అందులో నిష్ఠాతులు చేసుకోండి, కోర్టులకు వేసుకోండి అంటున్నాడు ఆయన. అంటే తెగించిన వాళ్ళని ఎవరు ఆపలేండి, వాళ్ళకి భయం ఉండదు, దేని మీద ఆశ ఉండదు. వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళు మనస్సాక్షికి అది నిజమో అనిపిస్తే ఎంత దూరమన్నా వెళ్ళిపోతారు. ఆ ఎంత దూరమన్నా వెళ్ళడంలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఒక్క సీటుకి వెళ్ళలేదు, ఉన్న సీటు కూడా ఏదో గెలిస్తే అది పోయింది, 2 చోట్ల ఓడిపోయారు. పవర్ఫుల్గా 151 సీట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. అయినా ఆయన ఎక్కడన్నా భయపడిన సందర్భం కానీ వెనక అడుగేసిన సందర్భం కానీ ఏమన్నా ఉందా? ఏ రోజైనా ఏ సీన్లో అయినా ఒక్క సీన్ చూడండి, ఒక్క అంశం చెప్పండి పవన్ భయపడి వెనక్కి వెళ్ళారు అన్నది ఒక్కరోజన్నా. అంత పవర్ఫుల్ స్థానంలో ఉండి తిరుగులేని మెజారిటీతో వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట, కనుసన్నలతోనే వణుకు పుట్టించే స్టేజ్లో వైఎస్ఆర్సీపీ ఉన్న రోజుల్లోనే ఆయన తెగబడ్డాడు, నిలబడ్డాడు, డోంట్ కేర్ అన్నాడు. అలాంటిది అసలు ఏమీ కాకుండా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నది. వీళ్ళు ఫుల్ ఫోర్స్లో ఉన్నారు, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ. ఎన్డీఏ కూటమి దేశాన్నే కనుసన్నలతో శాసించే పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు. ఇలాంటి టైంలో ఆయన వెనక్కి తగ్గుతాడా? ఆయన దేని మీద మాట్లాడుతున్నారు? సనాతన ధర్మం కోసం. ఇది తప్పు అని ఎవరికి నచ్చినట్లుగా నోటికి వచ్చినట్టు వారు మాట్లాడకండి, మాకు మనోభావాలు ఉండవా? రైట్, ఆయన హిందూ ఉంటుంది, ఆయనకి క్రిస్టియన్కి ఉంటుంది. ఎందుకు వాళ్ళని ఎందుకు పిన్ చేయడం ఎందుకు? అది కదా ఇక్కడ. వాళ్ళని అటాక్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేస్తే రెచ్చిపోతారు, దాన్ని ఎవరు ఆపలేరు, ఆపే పరిస్థితి ఉండదు. ఒక పక్క పవరు, మరో పక్క కఠోరమైన దీక్ష, దేనికన్నా నిలబడగలిగే గుండె ధైర్యం చాలా ఇంపార్టెంట్. చాలామందికి కోట్ల ఆస్తి ఉండొచ్చు, ఏవేవో ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, గుండె ధైర్యానికి అవన్నీ కూడా బానిసలే. తెగిస్తే గుండె ధైర్యం ఉంటే దాన్ని ఎవ్వడూ అడ్డుకోలేడు, ఎంత పవర్ ఉన్నా అడ్డుకోలేడు, అది ఎంత ముందుకన్నా వెళ్తాడు. చాలామంది అలా వెళ్ళలేరు. ఈయనకి అన్నీ ఉన్నాయి, ఆస్తి. పవన్ కళ్యాణ్ గారు సినిమాకి ఎంత తీసుకుంటాడో, ఏవో పెద్ద పెద్ద రోళ్ళు కూడా 100 కోట్లు అంటారు, 50 కోట్లు అంటారు. ఆయనకి ఏం తక్కువ? రాజభోగం అనుభవించవచ్చు, పవర్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సీఎం స్థాయి వ్యక్తి, పవర్ ఉంది. ఇక సినిమాల్లోకి వస్తే పవర్ స్టార్, దేశం వ్యాప్తంగా ఆయనకి కోట్లాది మంది ఫ్యాన్స్. ఎందులో తక్కువ ఆయన? ఇలాంటి అంశాల్లో చాలామంది దూరరు రాజకీయ నాయకులు. సరే మనకెందుకులే ఏదో ఒక మాట అనేసి మమ అనిపించేద్దామని, కానీ అలా మమ అనిపించే క్యారెక్టర్ కాదు. అదే ఈయనతోటి ఇబ్బంది. దేనికన్నా ముందుకెళ్ళిపోతాడు. సరే నచ్చినా నచ్చకపోయినా, ఎవరు అనుకున్నా ఎవరు అనుకోకపోయినా దేనికన్నా తెగించే తత్వం ఉన్నవాడే కొనిదెల పవన్ కళ్యాణ్. అది మరొకసారి నిరూపించారు. కానీ ఇక్కడ మాట్లాడవలసిన అంశం, ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏంటంటే బీజేపీ ఎందుకు
స్టాండ్ నుంచి దూరం అవుతుంది, వాళ్ళ జెండా అజెండా నుంచి ఎందుకు స్తబ్దంగా ఉంది, ఇందులో ఏవైనా లోపాయకారి అంశాలు ఉన్నాయా? ఇదే పదే పదే ట్రోల్ అవుతున్న అంశాలండి. ఈరోజు దేశవ్యాప్తంగా ట్రోల్ అవుతున్న అంశం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల కోసం, బీజేపీ మాట్లాడుతున్న అంశాల కోసం. మరొకటి మరి అంటే వీళ్ళు అజెండాని వేరే వాళ్ళు ఏమైనా హైజాక్ చేశారా అని చెప్పి పెద్దగా మాట్లాడలేదు. ఎందుకు లేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, చంద్రబాబు గారు మాట్లాడుతున్నారులే, ఇంకా ముగ్గురు మాట్లాడడం ఎందుకు దీని మీద అని చెప్పి సైలెంట్గా ఉన్నారా? లేదు, భవిష్యత్తులో ఏవైనా మనకి కొన్ని తప్పవు, భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి సైలెంట్గా ఉన్నారా? ఇది ప్రజల్లో ఎలాగంటే అలా మలుచుకుంటున్నారు వాళ్ళు నచ్చినట్లుగా వండి వారుస్తున్నారు సోషల్ మీడియాలో. మరి ఇవి ఆవిడ దాకా వెళ్తున్నాయో లేదో నాకు తెలియదు. ముఖ్యంగా పురంధేశ్వరి గారిని మాత్రం ట్రోల్ చేస్తున్నారు, ఆవిడ టార్గెట్గా వెళ్తున్నారు. ఇక ఇంద్రకీలాద్రి మెట్లు శుభ్రం చేసి హిందువుల మనసు దోచిన పవన్ కళ్యాణ్. ఇంద్రకీలాద్రి ఆ మెట్లని ఆయన శుభ్రం చేసి ఉప ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఇప్పటికొచ్చి ఎవరు కూడా అలా చేస్తుంటారు, ఆ స్టేచర్ ఉన్నవాళ్ళు. ఈయన చాలా విభిన్నంగా వెళ్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ని ఆకాశాన్ని ఎత్తున్నారు భక్తులు. ఇక తిరుమల లడ్డూపై జోకులు వేయొద్దని చిత్ర పరిశ్రమను కూడా ఆయన హెచ్చరించాడు. తిరుపతి లడ్డూలపై ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, ఇలాంటి జోకులు వేశారంటే మాత్రం క్షమించేది లేదని సినీ పరిశ్రమ, తన ఉన్న పరిశ్రమ, తనని ఈ స్టేజ్కి తీసుకొచ్చిన పరిశ్రమ, దాన్ని కూడా ఈయన ఆలోచించలేదు. అయ్యో మా అన్న ఉన్నారో, లేకపోతే మా బంధువులు ఉన్నారు సినీ పరిశ్రమలోని, లేకపోతే మా నిర్మాతలు ఉన్నారు, మా డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయేమో, చిత్ర పరిశ్రమలో నాకేమైనా ఇబ్బంది అవుతున్నదేమో అంటే ఏది ఆయన ఆలోచించడు. అదే కదా ఆయనతో ఉన్న అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏది నచ్చితే అది చేసేస్తాడు. ఆయన ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడేస్తారు, ఏం చేయాలనుకుంటారో అది చేసుకెళ్ళిపోతారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ కార్తీకులకు పరోక్షంగా కూడా ఆయన చురకలు అంటించారు. అంతేకాకుండా మసీదుల్లో చర్చిల్లో ఇలా జరిగితే చూస్తూ ఊరుకుంటారా, ఇది ఆయన ప్రధాన ప్రశ్న. సో దీన్ని డిఫరెంట్గా మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు, ఒక హిందువులేనా, మీకు ఇంకోళ్ళు ఏదో ఇంకోళ్ళు లేదా అన్నది కాదు. సమస్య వచ్చినప్పుడు దానికి కులాలని మతాలని ముడిపెట్టొద్దు, ఆ సమస్యను పరిష్కరించే విధంగా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఈ 5,000 ఇలా బిగిస్తేనే పిడికిలు అవుతుందండి. ఈ 5,000 పట్టు కలిపితేనే ప్రశాంతంగా మన నోటికి ముద్దంతుంది. ఇందులో ఒకవేళ ఒక పక్క ఉంటుందంటే ఏం చేస్తారు, తినలేరు. వాస్తవం కదా అది. ఈ పిడికిలు ఇలా బిగించాలంటే ఏంటి, 5,000 పనిచేయాలి అంటే అన్ని మతాలు ఒకే గొడుగు కిందకి రావాలి. తప్పు జరిగినప్పుడు అందరూ ప్రశ్నించాలి. అప్పుడు అసాంఘిక శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు భయపడతారు, వాళ్ళు ఆ దుశ్చర్యలకు పాల్పడరు. ఏదన్నా తప్పు చేయాలనుకున్న వాళ్ళు, అమ్మో వీళ్ళందరూ ఏకం అవుతున్నారా, మనం ఆ జోలికి వెళ్ళకూడదండి. ఎక్కడన్నా ఒక వీధిలో ఏదన్నా ప్రాబ్లం అయింది, లేకపోతే ఒక ఉమ్మడి కుటుంబంలో ఎవరో టార్గెట్ చేశారు, ఆ కుటుంబం అంతా చిన్న పెద్ద తాత ముత్తాత అందరూ కలిసికట్టుగా నిలబడ్డాడు అంటే అవతలప్పుడు భయపడి పరిగెడతాడు. అమ్మో వాళ్ళందరూ కూడా ఏకమైపోతున్నారా, మన వల్ల కాదు, మన శక్తి సరిపోదు అని. ఆ భయాన్ని క్రియేట్ చేయాలి, ఆ భయాన్ని చూపించాలి, ఆ రకంగా ముందుకు వెళ్ళాలి. అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న అంశం, అంతేగాని వేరే అంశాలు ఇందులో కాదు. ఇక హిందువులకు అండదండలు పూర్తి స్థాయిలో అందించడానికి జనసేనని నడుము కట్టారు. మరొక బయట కూడా విన్నాం, ప్లే చేయనమ్మా. మాట్లాడారు నా మీద, అదే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా, ఇస్లాంని నిందించానా, క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే, అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ when it comes to secularism, Prakash Raj garu, it's a two-way, not one. I have extreme respect for you, you know that. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. రైట్, ఇంకేమైనా బయటలు ఉన్నాయమ్మా? రైట్, ఇది ప్రకాష్ రాజ్ గారు కూడా మాట్లాడిన అంశం. ఎలా పడితే అలా మాట్లాడి ఇష్టం వచ్చినట్లుగా ఎవరూ రెచ్చగొట్టకూడదు. మాట్లాడితే తప్పేంటి? నేనేమైనా ఇస్లాంని కించపరిచానా, క్రిస్టియానిటీని కించపరిచానా,
తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పడంలో తప్పేంటి? ఇది ఆయన ప్రశ్న. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళు పవర్లో ఉన్నారు, తప్పుని సరిదిద్దాలి, ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ అంశం అన్నది భగవంతుడికి జరిగిన అపచారం, భక్తులకి మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి. దాన్ని ఏ రకంగా ఇబ్బంది లేకుండా మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారాలు జరగకుండా ముందుకు సాగాలి అన్నది. అది కదా వీళ్ళు ప్రధానంగా మాట్లాడుతున్న అంశం. అది కాదని దాన్ని అటు టర్న్ చేసి ఇటు టర్న్ చేసి మతాలనో ఇంకోటనో లేకపోతే ముస్లింని గురించో లేకపోతే క్రిస్టియన్ల గురించో కాదు కదా ప్రస్తావన. వాళ్ళు మసీదులకు కానీ వాళ్ళ చర్చిలకు కానీ ఏదన్నా అపచారం జరిగితే ఇలాగే స్పందించాలి. హిందువులు కూడా ఖచ్చితంగా స్పందించాలి. ఇది మన దేశం, అందరి దేశం. మన అంటే మనొక్కరి సొంతమే కాదు, మన మతం అన్నది కాదు, సెక్యులర్ కంట్రీ. అన్ని మతాల సామరస్యం ఈ భరతభూమి, భరతమాత. సో అందరూ దాన్ని గౌరవించాలి. తప్పు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఏదో వాళ్ళకున్న ఇబ్బందులో వాళ్ళకున్న ఒప్పందాల ప్రకారంగానే మనోభావాల అంశాన్ని కూడా మనం రాజకీయం చేద్దామో వేరే రకంగా చేద్దామంటే అది క్షమించరాని ద్రోహం, పాపం. ప్రజలు బుద్ధి చెబుతారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అంశాల్లో చంద్రబాబు నాయుడు గారు బయటికి తెచ్చిన దాని మీద నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి బీజేపీ స్టాండ్ ఏంటి? పురంధేశ్వరి గారు ఎందుకు పెదవి విప్పట్లేదు? ఇది సర్వత్రా ప్రతి ఒక్కరిలోని జరుగుతున్న చర్చ. మరి ఇప్పటికైనా స్పందిస్తారా? ఎందుకంటే అనుమానాలకి తావిచ్చే విధంగా ఉన్నది. వేరే అంశం అని ఏం కాదు, ఆవిడ ఏదో మాట్లాడాలి మేము ఎందుకు మాట్లాడలేదు అన్నది కాదు. జరుగుతున్న అంశాలు మాత్రమే, ఆధారాల ప్రకారంగా మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ట్రోల్స్ చూడండి, జరుగుతున్న ప్రచారం చూడండి, వస్తున్న వార్తలు చూడండి. అందులో న్యాయం ఉందా, అన్యాయం ఉందా, వాళ్ళు ఏమైనా తప్పులు మాట్లాడుతున్నారా, వాళ్ళకి వాళ్ళు బేరీ చేసుకోవాలి. వాళ్ళు మాట్లాడండి, మాట్లాడకండి, అది సంబంధం లేదు. కానీ దీని మీద నిలబడ్డ వ్యక్తి, దేనికైనా వెళ్తానని సిద్ధపడిన వ్యక్తి, ప్రాణ త్యాగాలకు కూడా నేను రెడీ అంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఇక్కడికైనా ఇలాంటి వాటిలో ఫుల్ స్టాప్